గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోతుంది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకి ప్రమాదం. కిడ్నీ మూత్ర సంబంధిత సమస్యలకు కారణాలేంటి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం చూపుతుందా? కిడ్నీ సంబంధిత సమస్యల నుండి ఎలా బయటపడవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీలో రాళ్లు తొలగిపోవడానికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 అండ్ 730. డాక్టర్, ముందుగా చెప్పండి, అంటే కిడ్నీలో చాలా మందికి స్టోన్స్ ఉంటాయి. అంటే వాటర్ కంటెంట్ తక్కువ అవటం వల్ల, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమంది కొన్ని అలిగేషన్స్ వల్ల స్టోన్స్ వస్తాయి. అసలు కారణాలు ఏంటి? ఈ రెండేనా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? కిడ్నీ స్టోన్స్ అనేది చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో పర్సంటేజ్ ఆఫ్ కిడ్నీ స్టోన్ పేషెంట్స్ అనేది ఎక్కువ అవుతున్నారు. బిఫోర్ ఇట్ వాజ్ ఓన్లీ 3.3% ఉండేది. ఇప్పుడు 10%కి రేజ్ అయినటువంటి కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కిడ్నీ స్టోన్స్ అనేది మన యూరిన్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఒపాసిఫై అంటే సాలిడ్ మ్యాటర్గా స్టార్ట్ అయిపోయి అవి స్టోన్స్ మాదిరిగా డిపాజిట్ అయిపోతాయి. అది కిడ్నీలో అవనివ్వండి, యూరేటర్లో అవనివ్వండి, బ్లాడర్లో అవనివ్వండి. అంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి అది కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ లేదా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ టైప్ ఆఫ్ మినరల్స్తో అవి స్టోన్ అనేది సాలిడిఫై అయిపోయి అక్కడ ఉన్నటువంటి గట్టి పదార్థం లాగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అది కిడ్నీలో మెయిన్గా ఉన్నట్టయితే గనక అది ఒకవేళ మూవ్మెంట్ అవుతున్న కొద్దీ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది రిప్స్ కింది భాగంలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. రిప్స్ కింది భాగం నుంచి వెనక భాగం వరకు రేడియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో లాయిన్ పెయిన్ అంటూ ఉంటాము. అది లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేది ఫ్రక్టోస్ ఎక్కువగా తీసుకోవడం, అంటే షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో హై క్యాలరీ ఇంటేక్ అంటే చాలా ఎక్కువగా వాళ్ళు ఫుడ్ తీసుకునేటువంటి హై క్యాలరీస్ తీసుకున్నట్టయితే కనుక ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉండే అవకాశం ఉంది. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఒకటి, యూరిక్ యాసిడ్ యూరియా క్రిస్టల్స్ ఒకటి, లేదా సిస్టీన్ క్రిస్టల్స్ ఒకటి, లేదా ఇవన్నీ కూడా సిస్టీన్ అండ్ ఈ క్రిస్టల్స్ వచ్చేసి మనకి ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కూడా, యూరియా క్రిస్టల్స్ కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ తోని వచ్చేటువంటి, అంటే వీళ్ళు ప్యూరిన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, అంటే మీట్ లేదా నాన్ వెజ్ ఐటమ్స్ లేదా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక యూరిక్ యాసిడ్ కానీ యూరియా క్రిస్టల్స్ కానీ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ మాత్రం కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో లేదా సప్లిమెంటేషన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ యొక్క కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది చాలా మైల్డ్గా చిన్న సైజులో ఉన్నట్టయితే కనుక ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే అవి సింపుల్గా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకునే వాళ్ళలో ఆ డిపాజిషన్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఈ స్టోన్స్ అనేది బాగా పెద్ద సైజెస్ అనేది ఫామ్ అయ్యేటువంటి కేసెస్ కూడా చాలా చూస్తుంటాం. సో ఎప్పుడైతే ఈ యొక్క స్టోన్స్ పెద్దగా ఫామ్ అవుతూ ఉంటాయో యూరేటర్ సైజ్ వచ్చేసి మనకు 10 mm ఉంటుంది. 10 mm కంటే స్టోన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఆ ప్యాసేజ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాసేజ్లో వచ్చి స్టోన్స్ మనకు అబ్స్ట్రక్షన్ అవుతుంది, అంటే యూరిన్ ఫ్లోని ఒకవేళ ఆపినట్టయితే కనుక పెయిన్ అనేది తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కిడ్నీ అనేది వాపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూరిన్ రిటెన్షన్ అంటాం, అంటే మూత్రం అనేది ఫ్రీగా పాస్ అవ్వకపోవటం వల్ల అక్కడ రిటెన్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అబ్స్ట్రక్షన్ వరకు కాకుండా ఈ యొక్క స్టోన్స్ ఫార్మేషన్ అనేది కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందిలో ఫ్యామిలీలో కూడా రిపీటెడ్గా ఈ యొక్క స్టోన్స్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో అలాంటి కేసెస్లో కూడా మంచి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో చాలా పెద్ద సైజుగా ఉండటం వల్ల అబ్స్ట్రక్ట్ అవుతుంది యూరేటర్ సైజులో, అంటే కిడ్నీ నుంచి బ్లాడర్లో వచ్చేటువంటి యూరేటర్ రీజన్లో ఒకవేళ అది ఉన్నట్టయితే కనుక కొన్ని రీజన్స్లో
అబ్స్ట్రక్ట్ అవ్వటం వల్ల యూరిన్ ఫ్లో కూడా ఆగాగి రావటము, కొంతమందిలో రక్తం పడడము, లేదా కొంతమందిలో తీవ్రమైన నొప్పి. ఎప్పుడైతే ఈ యొక్క స్టోన్ పెద్దగా ఉండటం వల్ల అబ్స్ట్రక్ట్ అవుతూ ఉందో తీవ్రమైన నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఆ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడటము లేదా వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ యొక్క స్టోన్ అనేది పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క అబ్స్ట్రక్షన్ స్టోన్ అనేది అంటే ఎప్పుడైతే ఈ స్టోన్ మనకి యూరేటర్ రీజియన్లో యూరిన్ ఫ్లోని ఆపుతూ ఉన్నట్టయితే కనుక కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కిడ్నీకి వాపుకు గురవటము, అలాగే దాని ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరిగిపోవటం, అలాగే ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కూడా మనకి ఎక్కువ మందిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా చూస్తే ఇంతకుముందు అంటే రకరకాల స్టోన్స్ గురించి చెప్పారంటే ఈ స్టోన్స్ ఒక పర్సన్లో ఉంటే వేరే వేరే స్టోన్స్ అంటే సిమ్టమ్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయా, ఏమైనా కాంప్లికేటెడ్ ఇది ఉంటే అని ఏమైనా ఇండికేషన్ ఉంటుందా ఆ పర్సన్కి? యూజువల్లీ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు తీసుకునేటువంటి సప్లిమెంటేషన్, ఒకవేళ వాళ్ళు ఏదైనా కానీ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటే కనుక అది స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఈ కాల్షియం ఆక్సలేట్ అంటే అక్కడ మెటబాలిజం అబ్జార్ప్షన్ అనేది ఎక్స్క్రీటరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ మనకి కాల్షియం అనేది ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. దానివల్లనే బాడీలో కూడా కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ హైపోపారాథైరాయిడిజం కానీ ఇలాంటి కేసెస్లో కూడా ఇలాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. సో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అని దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అని చూసుకోవడానికి కనుక దానికి వివిధ రకాల టెస్టులు ఉన్నాయి. ఒకవేళ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అయితే కనుక సప్లిమెంటేషన్ తగ్గిస్తాము. అలాగే కాల్షియం కంటెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కాల్షియం అండ్ ఆక్సలేట్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము. అలాగే యూరిక్ యాసిడ్ యూరియా క్రిస్టల్స్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా వాళ్ళు తీసుకునేటువంటి ప్యూరిన్స్ కానివ్వండి, లేదా మీట్ కానివ్వండి, లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఫ్రక్టోస్ కంటెంట్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే కనుక నాట్ ఓన్లీ స్వీట్స్, ప్యూర్ స్వీట్స్ కాకుండా ఫ్రక్టోస్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా కానీ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగేటువంటి ఫుడ్ ఏదైనా కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే కనుక యూరియా క్రిస్టల్స్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యూరిక్ యాసిడ్ యూరియా కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దానికి గల ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ తీసుకున్నట్టయితే కనుక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది బాడీలో ఆర్ యూరిక్ యాసిడ్ బ్లడ్ స్ట్రీమ్లో ఎక్కువగా లేకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సిస్టిన్స్ అండ్ ప్యూరిన్స్ కూడా ఫ్యామిలీలో రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళకి ఫ్యామిలీ టెండెన్సీలో ఈ యొక్క స్టోన్స్ అనేది ఫామ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. అసలు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు చాలా మందిలో ఈ స్టోన్స్ అనేవి ఉన్నప్పుడు అంటే పర్టికులర్గా ఏ స్టేజ్లో కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది? ఈ కిడ్నీ స్టోన్స్ యూజువల్లీ చాలా మైల్డ్ స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ కానీ ఏది లేకపోయి ఉండవచ్చు. అంటే 3 to 4 mm స్టోన్స్, 5 mm స్టోన్స్ అనేది రెగ్యులర్ బేసిస్గా ఫామ్ అవ్వటము, అలాగే పాస్ అయిపోవడం వితౌట్ పెయిన్, తెలియకుండానే పాస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. వెరీ యాక్సిడెంటల్గా కొంతమందికి స్కానింగ్ చేసినప్పుడు ఇవి బయటపడినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే అది 6 mm 7 mm స్టోన్ కంటే ఎక్కువగా పెరిగినట్టయితే కనుక ఈ యొక్క పెయిన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో పెయిన్తోనే ప్రెజెంటింగ్ సిమ్టమ్ వస్తూ ఉంటారు. అలాగే బ్లడ్ ఇన్ ద యూరిన్, అలాగే తీవ్రమైన నొప్పి అంటే లాయిన్ పెయిన్ అనేది రిబ్స్ కింది భాగంలో వెనక భాగం నుంచి కూడా నొప్పి రేడియేట్ అవుతూ స్పాస్మోడిక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే నొప్పి భరించలేని పరిస్థితి ఉంటుంది. ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో రిపీటెడ్గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ పెయిన్. సో ఇమీడియట్గా ఒకవేళ ఆ యొక్క స్టోన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. ఒకవేళ 10 mm 17 mm 18 mm ఉన్నటువంటి స్టోన్స్ కూడా విత్ మెడిసిన్ ఒకవేళ అవి బ్రేక్ అవ్వటము లేకపోతే బయటికి పాస్ అవ్వడం లేకపోతే కనుక ఇఫ్ ఎట్ ఆల్ అది ఇన్ఫెక్షన్స్ పెరగటం లేదా రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటే మూత్రం అనేది ఆగిపోతూ ఉన్నట్టయితే కనుక దాని ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత సివియర్ పెయిన్ లేనట్టయితే కనుక వెరీ వేగ్ పెయిన్ అంటాం మనం, అంటే కంటిన్యూస్గా
వాళ్ళకి రోజుల తరబడి ఆ సింపుల్ వేగ్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకి హోమియోపతి మెడిసిన్స్తో ఆ యొక్క స్టోన్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడం, పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చాలా కేసెస్ విత్ ఇన్ 1 to 2 months or 3 monthsలోనే ఈ స్టోన్స్ పడిపోవడం జరుగుతుంది. సో రిపీటెడ్గా ఫామ్ అవ్వకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా పేషెంట్? యూజువల్లీ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ ఎనీ స్టోన్స్ చిన్నగా ఫామ్ అవ్వటం అనేది, ఫార్మేషన్ అనేది కిడ్నీలోనే ఫామ్ అవుతుంది కనుక వెరీ స్మాల్ స్టోన్స్ కూడా అంటే 3 to 4 mm స్టోన్స్ ఫామ్ అయినటువంటి వెంటనే అవి పాస్ అయిపోయే విధంగా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. చాలా మందిలో చూస్తూ ఉంటాం మనము 2 to 3 liters తీసుకుంటూ కూడా వాళ్ళు చాలా యాంపుల్ అడిక్వేట్ తీసుకుంటున్నాము అని వాళ్ళు ఫీలింగ్లో ఉంటారు. బట్ 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది అవసరం ఉంటుంది. అండ్ వెరీ ఎక్సెప్షన్ కేసెస్ వచ్చేసి కార్డియాక్ పేషెంట్స్లో కానివ్వండి, రీనల్ పేషెంట్స్లో కానివ్వండి, అలా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే వాళ్ళ దినచర్య పరంగా చూసుకున్నట్టయితే కనుక ఒకవేళ యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఎక్కువ వాటర్ ఇంటేక్, ఒకవేళ యాక్టివిటీ తక్కువ ఉన్నట్టయితే కనుక నామినల్గా 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్గా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ఫ్రక్టోస్ కానీ, ప్యూరిన్స్ కానీ అంటే అమైనో యాసిడ్స్ అంటే అవన్నీ కూడా మీట్లో, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్లో లేదా ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్లోనే ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరియా క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ఫుడ్ అనేది రెస్ట్రిక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నట్టయితే కనుక దాన్ని కూడా కంట్రోల్కి తీసుకొచ్చినట్టయితే కనుక ఈ రీనల్ స్టోన్స్ అనేది ఫార్మేషన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే వాటర్ కంటెంట్ గురించి చెప్పారు కదా మీరు, అంటే ఏజ్ను బట్టి అన్ని లీటర్స్ తీసుకోవాలి. ఆల్రెడీ బాడీలో 70% పైన వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో ఉంటుంది అంటారు కదా, ఎన్ని లీటర్స్ తీసుకోవాలి పర్టికులర్గా? అంటే ఇప్పుడు ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అంటారు, అంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి? వాటర్ ఇంటేక్ అనేది మన యాక్టివిటీ బట్టి, దినచర్య బట్టి వాళ్ళు ఫాలో అయ్యేటువంటి వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం మనం వాటర్ ఇంటేక్ చాలా తక్కువ అంటే 1 liter 1.5 liter తీసుకొని కూడా చాలా మందిలో నార్మల్ దినచర్య ఉన్నటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, యూరిన్ ఫ్లో కూడా నార్మల్గా ఉండటం చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ అనేది కనీసం 3 to 4 liters ఒకవేళ ఎనీ పర్సన్, ఈవెన్ చిల్డ్రన్ కూడా కొద్దిగా 2 to 3 liters వరకు తీసుకున్నట్టయితే గనక ఈ యొక్క ప్రాబ్లం అనేది రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండి వాళ్ళు యాక్టివిటీ ఎక్కువ, కొంతమందికి 3 to 4 liters తీసుకున్నప్పటికీ వాళ్ళు ఫార్మర్స్ అయి ఉండనివ్వండి లేదా ఎక్కువగా ఫీల్డ్ వర్క్ ఎక్కువగా చేసేటువంటి వాళ్ళల్లో కానివ్వండి, వాళ్ళకి ఇంకా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా అవసరం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లోనే వాటర్ కంటెంట్ బాడీలో తక్కువ ఉన్న వాళ్ళలోనే బికాస్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్లనే ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది కనుక వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళలోనే ఈ యొక్క క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పటికీ కొంతమందిలో ఈ స్టోన్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. వాళ్ళల్లో సిస్టీన్ కంటెంట్, ప్యూరిన్ కంటెంట్, అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. స్వప్న కుమార్ కృష్ణా జిల్లా నుంచి. స్వప్న కుమార్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఓకే మేడం. చెప్పండి స్వప్న కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నిన్న స్కానింగ్ చూపించాను మేడం. ఓకే. 3.2, 2.7, 4.9 వచ్చింది మేడం. స్టోన్స్ ఉన్నాయి అన్నారు ఓకే స్కానింగ్ లో. ఓకే, ఏంటి మేడం? ఎందుకు తీశారు స్కానింగ్? అంటే స్టోన్స్ అదే పెయిన్ వస్తుంటే మేడం. ఓకే, సో పెయిన్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ వస్తుందంటే స్కానింగ్ తీయమన్నారు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఏజ్ ఎంత అండి? 41 మేడం. ఓకే, సో మీకు స్టోన్స్ ఫార్మేషన్ అనేది చాలా క్లారిటీగా అంటే మల్టిపుల్ ఫార్మేషన్ అవుతోంది.
సో మీకు ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ అని తెలుసుకునే దానికంటే ముందు, బికాస్ 4.9 అంటే 5 mm స్టోన్, అన్నీ కూడా చిన్నవిగా ఉన్నాయి. వాటర్ ఇంటేక్ అనేది పెంచండి. అలాగే మెడిసిన్స్ వాడండి. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ తోని చాలా ఈజీగా అవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొద్దిపాటిగా ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఫామ్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే యూరిక్ యాసిడ్ కంటెంట్ మీ బాడీలో, అలాగే కాల్షియం లెవెల్స్ ఏదైనా వాడుతున్నారా మీరు, అది కూడా చూసుకొని మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. ఐవీపీ అనే పరీక్ష చేసినట్టయితే కనుక ఇది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. బికాస్ నెక్స్ట్ సెషన్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కానింగ్ చేశారు కాబట్టి మెడిసిన్స్ వాడండి. ఆఫ్టర్ 3 months మళ్ళీ చేసినప్పుడు మీరు ఐవీపీ అనే ఎక్స్రే ఉంటుంది. దాంట్లో మీకు బ్లాడర్, యూరేటర్, కిడ్నీ అన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్స్, ఎంతవరకు ఈ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసుకోవచ్చు. సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు. సో మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ అనేవి అంటే ఏ ఏజ్లో ఎక్కువ చూడొచ్చు మనం? ఏజ్తో పరిమితం లేకుండానే ఇది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నవడేస్ లైఫ్ స్టైల్లో ఎవరైతే బికాస్ క్యాలరీ ఇంటేక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఫుడ్ ఇంటేక్ కానీ, ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, గ్లూకోజ్ రిచ్ ఐటమ్స్, ఫ్రక్టోస్ రిచ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానీ ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఆఫ్టర్ 15 టీనేజ్ 20+ ఏజ్లో ఎవరికైనా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో మనం టీనేజ్ గ్రూప్లో కూడా ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాం. సో కాల్షియం, మెటబాలిజం ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళలో లేదా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క స్టోన్స్ ప్రాబ్లం అనేది, రీనల్ స్టోన్స్ అనేది చూస్తున్నాం. అలాగే ఏజ్తో పరిమితం లేకుండా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యూజువల్లీ 40+ ఏజ్ గ్రూప్లో ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రక్టోస్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఈ యొక్క స్టోన్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ టెండెన్సీ కూడా దీనికి కారణమై ఉండవచ్చు. అయితే ఇది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఫ్రమ్ టీనేజ్ గ్రూప్ ఈ స్టోన్స్ ఫార్మేషన్ పేషెంట్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఓకే అండి, మెయిన్గా అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే రకరకాల టైప్స్ స్టోన్స్ గురించి ఆల్రెడీ చెప్పారంటే ఈ స్టోన్స్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా ఒక్కొక్క పర్సన్లో? వాటి గురించి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మనకి సింపుల్ లాయిన్ పెయిన్ తో ఒక పేషెంట్ ప్రెసెంట్ అయినప్పుడు సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తాం. జస్ట్ టు నో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత సైజెస్ ఉన్నాయని. సో స్కాన్ లో మనకు సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ హోల్ అబ్డమెన్ లో ఈ యొక్క స్టోన్స్ అనేది సైజెస్ అండ్ సైట్, అంటే ఎక్కడ ఉంది, ఇది ఏమైనా అబ్స్ట్రక్షన్ చేస్తున్నదా, లేకపోతే కిడ్నీలో ఉన్నదా, ఎంత సైజులో ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. బట్ కొన్నిసార్లు ఒకవేళ అది బ్లడ్ యూరిన్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఏదైనా ఈ అబ్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉండటం, రిటెన్షన్ అంటే యూరినరీ బ్లాడర్లో 30 ml కంటే ఎక్కువ యూరిన్ రిటెన్షన్ అయినప్పుడు సిటీ స్కాన్ చేయిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోవటం వల్ల బ్లాడర్లో కూడా బ్లాడర్ వాల్ థిక్నెస్ డెవలప్ అయిపోయి సిస్టైటిస్ ఫామ్ అయినటువంటి కేసెస్ కూడా ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్లో సిస్టైటిస్, అలాగే యూరెథ్రల్ అబ్స్ట్రక్షన్, అలాగే యూరెథ్రాలో కూడా డిఫరెంట్ లెవెల్స్లో అబ్స్ట్రక్ట్ అవ్వడం, నాట్ ఓన్లీ విత్ స్టోన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యొక్క డిఫరెంట్ లెవెల్స్లో కూడా లోపల లైనింగ్ అనేది థిక్ అయిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా మనం సిటీ స్కాన్ చేస్తూ ఉంటాం. సో సింపుల్ ఐవీపీ అని చెప్తాం, ఇంట్రావీనస్ పైలోగ్రామ్ అనే పరీక్ష కూడా చేసినట్టయితే కనుక ఇది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్టోన్ ఒకవేళ కాల్షియం ఆక్సలేట్ కానీ, యూరిక్ యాసిడ్, యూరియా క్రిస్టల్స్ కానీ ఉన్నట్టయితే కనుక దాని రకంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు కాలర్ మాట్లాడుతూ కూడా ఇన్ని పాయింట్స్, ఇంత పాయింట్ ఉంది స్టోన్స్ అనేది చెప్పారు. అంటే ఏ పాయింట్స్కి ఉంటే కాంప్లికేటెడ్ అంటారు? యూజువల్లీ 2 mm, వాట్ వి కాల్ ఇస్ mm, 2 mm స్టోన్, 3 mm స్టోన్స్. ఇంతకుముందు మనకు పేషెంట్ చెప్పినట్టు 4.9 mm అంటే ఆల్మోస్ట్ 5 mm స్టోన్. 5 mm స్టోన్ అనేది చాలా చిన్నది. 10 mm కంటే ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మనం బియాండ్ సైజ్ అని చెప్తూ ఉంటాం. కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. బిలో 10 mm ఉన్నటువంటి స్టోన్స్ అన్నీ కూడా ఒకవేళ అది కిడ్నీలో ప్లేస్ అయినట్టయితే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ, కొంతమందికి పెయిన్ కూడా ఉండకపోవడం అనేది చూస్తుంటాం, నో సిమ్టమ్స్.
బట్ ఒకవేళ 10 mm దాటినట్టయితే లేదా 9 mm 8 mm ఉన్నటువంటి స్టోన్స్ ఒకవేళ యూరేటర్లో ఉన్నట్టయితే, అంటే కిడ్నీస్ నుండి బ్లాడర్ వచ్చేటువంటి దారి మనకి యూరేటర్ అంటాం మనము, అది జస్ట్ 10 mm ఉంటుంది. ఒకవేళ ఆ యూరేటర్లో అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి, అంటే యూరిన్ ఫ్లోని చాలా ఈజీగా వెళ్ళనివ్వకుండా అది ఆపుతూ ఉన్నట్టయితే కనుక పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్లస్ కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ కిడ్నీ కూడా వాపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ కిడ్నీ యూరిన్ ఫ్లో అనేది నార్మల్ లేకపోవటం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ అంటూ ఉంటాము. హైడ్రోనెఫ్రోసిస్ మైల్డ్ టు సివియర్, అంటే కొంతమందికి మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది, మోడరేట్గా ఉండే అవకాశం ఉంటుంది, కొంతమందికి సివియర్ హైడ్రోనెఫ్రోసిస్. సో సివియర్ హైడ్రోనెఫ్రోసిస్ని మాత్రం మనం నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు, ఇమీడియట్గా ఈ స్టోన్ని తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మోడరేట్లో మాత్రం వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఈ స్టోన్ పడిపోవడానికి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఇది నార్మల్ మళ్ళీ రివర్సబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అన్లెస్ మీకు క్రియాటినిన్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటే కనుక, ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉండి క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువల్లీ కిడ్నీ స్టోన్స్ చాలా ఎమర్జెన్సీగానే చాలామంది డాక్టర్స్ పేషెంట్స్ పరిగణిస్తూ ఉంటారు. సో పెయిన్ అనేది సివియర్గా ఉండడం వల్ల ఇమ్మీడియట్గా స్టోన్స్ తీయాల్సినటువంటి అవసరం ఉంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బట్ ప్రతి కేసులో అంత ఎమర్జెన్సీ అనేది ఉండదు. సో స్టోన్స్ అనేది 8 mm 9 mm వరకు కూడా మీరు చాలా ఈజీగా కొద్ది నెలల పాటు మీ డైట్ చేంజ్ చేస్తూ మెడిసిన్స్ తీసుకుంటూ ఈ యొక్క స్టోన్స్ నుంచి మీరు విముక్తి చెందవచ్చు. అలాగే మళ్ళీ ఫామ్ కాకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ అంటే సిమ్టమ్స్ కొంతమందికి కనపడకపోవచ్చు అన్నారు. ఇంకా సిమ్టమ్స్ కనిపిస్తేనే ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి ఆ పేషెంట్ అనేది వెళ్తారు. ఇన్ కేస్ అలాగే నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేటెడ్ అవ్వదంటారా తనకి? యూజువల్లీ సిమ్టమ్స్ లేనటువంటి కేసెస్ చాలా చిన్న సైజెస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఒకవేళ అది పెద్ద సైజ్ ఆఫ్ స్టోన్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా పెయిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, పేషెంట్ కి నొప్పి అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వేగ్ పెయిన్ ఉండొచ్చు, రెగ్యులర్ గా వాళ్ళకి అదే రీజన్ లో లేదా యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవ్వడం, సివియర్ పెయిన్ తో పాటు నాజియా వామిటింగ్ రావడం, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటం కూడా చూస్తూ ఉంటాం. కొంతమందికి యాక్సిడెంటల్ గా కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ వేరే ప్రాబ్లమ్స్ కి తీసుకున్నట్టయితే కనుక యాక్సిడెంటల్ గా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ స్టోన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి, అబ్స్ట్రక్షన్ ఎక్కువ అయితే కనుక ఇన్ఫెక్షన్ పెరిగే అటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, సింహాచలం గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం, చెప్పండి. ఓకే, చెప్పండి, వాల్యూమ్ పెంచండి. సింహాచలం గారు మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి మీ సమస్యని. ఎంత అయింది? హలో, చెప్పండి. స్టోన్ ఎంత సైజ్ ఉందని చెప్పినారు? 7.7 అన్నారండి. ఓకే, ఒకటే ఉందా? అంటే కుడిపైపు ఉందన్నారు. ఓకే, సరే. 7 mm స్టోన్ ని చాలా ఈజీగా మందులతో తగ్గించవచ్చు, పడిపోతుంది అది. మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి, హోమియోపతి మందులు వాడండి, చాలా ఈజీగా పడిపోతుంది. ఏంటండి? మీకు స్క్రోల్ అవుతుంది, ఇక్కడ నంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు టీవీ చూస్తున్నారు కదా, ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారు. ఓకే, మెయిన్ గా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎక్కువగా మగవారిలో చూడొచ్చా, ఆడవారిలో చూడొచ్చా? యూజువల్లీ మేల్స్ లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఒక 10% పేషెంట్స్ అయితే గనక 9% మనకు మేల్స్ కనిపిస్తారు, వెరీ ఫ్యూ అంటే 8% to 6% మాత్రమే ఫీమేల్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్, డయాబెటిక్ రేంజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అలాగే కొంతమందిలో ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, అలాగే మీట్ కంటెంట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ యొక్క స్టోన్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ మేల్స్ లోనే ఈ యొక్క రీనల్ క్యాల్కులై అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే అండి, ఇంతకుముందు కూడా మేము మాట్లాడుతూ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ లేడీస్ లో స్టోన్స్ గురించి చెప్పారు. ఇప్పుడు కొంతమందిలో ప్రెగ్నెన్సీ ఒక 7 months ఉంటే వాళ్ళలో స్టోన్స్ ఉంటే కనుక ఇన్ కేసు ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో దాన్ని టర్మినేట్ చేయాల్సిందేనా స్టంట్స్ చేస్తే, లేదా ప్రిస్క్రిప్షన్ లో బ్యాలెన్స్ చేసుకోవచ్చా ఏదైనా?
ఎలా ఉంటుంది? నో, యాక్చువల్ గా ప్రెగ్నెన్సీకి యూరేటర్ రీజన్స్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ యూ హ్యావ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా దాన్ని ఏ మాత్రం టచ్ చేయకుండానే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టోన్ అనేది చాలా ఎక్కువగా ఉండి ఒకవేళ బికాస్ ఆల్రెడీ ప్రెషర్ ఉంటుంది కనుక ఒక గైనిక్ పేషెంట్, ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఆల్రెడీ ప్రెషర్ అనేది ఉంటుంది కనుక ఆ యొక్క ప్రెషర్ వల్ల ఈ స్టోన్స్ ఎక్కువగా నొప్పి రావటం కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి మనము ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మెడిసిన్స్ వాడుతూ దానికి టైం తీసుకోవడం కాకుండా ఇమ్మీడియట్ గా దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాటర్ ఇంటేక్ ఎక్కువ, అలాగే ఆ స్టోన్స్ కి స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 10-12 mm వరకు కూడా ఉంటే యూ కెన్ పోస్ట్ పోన్ ద ట్రీట్మెంట్. కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.